ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను చెప్పండి. డిఫరెంట్గా ట్రై చేద్దామా? ఆలుతో ఉత్తప్పం చేసుకుందాము. ఆలుగడ్డ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. ఆలుగడ్డతో ఉత్తప్పం. ఓ గ్లాస్ రైస్ని 2-3 సార్లు కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, 2 ఉడికించిన ఆలుగడ్డలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రేట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కావలసిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. చిటికెడు సోడా వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ బాగా వేడి చేసుకుని ఊతప్పం పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకుని పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌ గీ వేసుకున్నాను. ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మూత పెట్టుకుని బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత తిరగేసుకుని 1 నిమిషం కాలిన తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఆర్గానిక్ హనీ, గిరికౌ గీ కోసం లేదా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు.